హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే హెల్త్ ఛానల్. నేను తరుణి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫిజియోథెరపీ టాపిక్. సో ఫిజియోథెరపీ గురించి మనకు కొన్ని మాటలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు డాక్టర్ సూర్య సాయి అఖిల్ ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. సార్ ఫిజియోథెరపీ అంటే ఏంటి, అసలు ఫిజియోథెరపీ ఎన్ని రకాలుగా ఉంటుంది? ఫిజియోథెరపీ అనేది ఇట్స్ ఓషన్ ఆఫ్ సబ్జెక్ట్ యాక్చువల్గా. అంటే ఫిజియోథెరపీ అనగానే చాలామంది ఏమనుకుంటారు అంటే ఒక స్పెసిఫిక్ ట్రీట్మెంటు అంటే ఒక దానికే వర్తిస్తుంది, లేదా ఒక ఆర్థోపెడిక్కో లేకపోతే అంటే ఒక బొక్కలు ఇరుగుతేనో లేకపోతే ఏదైనా నొప్పులు వస్తేనో లేదా పక్షవాతం వస్తేనో ఇలా చాలా లిమిటెడ్గానే తెలుసు చాలామందికి. ఫిజియోథెరపీలో ఎలా ఉంటుంది అంటే మనం కేటగరైజ్ చేసుకోవచ్చు. ఎలాగైతే మనం ఎంబీబీఎస్లో కానివ్వండి, సర్జన్స్లో కానివ్వండి, ఫిజిషియన్స్లో కానీ ఎలాగైతే న్యూరో, ఆర్థో, కార్డియో అని ఉంటారో ఫిజియోథెరపీలో కూడా స్పెషలైజేషన్స్ ఉంటాయన్నమాట. ఆర్థో, న్యూరో, కార్డియో, పీడియాట్రిక్స్, జీరియాట్రిక్స్, ఒబేస్ట్రిక్స్, గైనిక్, ఇలాగా ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఫిజియోథెరపీ ఉంటాయన్నమాట. సో మనకి ఆర్థోపెడిక్స్ అనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆర్థోపెడిక్స్ రిలేటెడ్ ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో, ఆర్థోపెడిక్ రిలేటెడ్ ఏవైతే కండిషన్స్ ఉంటాయో అవి మాత్రమే ట్రీట్మెంట్ చేస్తాం. సేమ్ వే న్యూరాలజీ వచ్చింది. న్యూరాలజీ అంటే బ్రెయిన్, నర్వ్స్కి సంబంధించిన ట్రీట్మెంట్స్. అంటే పక్షవాతం కానీ, నరాలు ఏమైనా తెగడం కానీ, నరాలు సాగడం కానివ్వండి, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ కానివ్వండి, లేకపోతే చిన్నప్పుడు సెరెబ్రల్ ప్యాలసీస్ అంటాము. అంటే ఇవన్నీ కూడా బ్రెయిన్కి రిలేటెడ్వి. సో ఈ కండిషన్స్ ఏ ఉన్నా కూడా ఆఫ్టర్ ఎనీ సర్జరీ ఆర్ ఎనీ ఫిజిషియన్స్, అంటే ఇప్పుడు ఒక మెడిసిన్ ఇచ్చారు మీకు, మెడిసిన్ తోటి 100% క్యూర్ అవ్వదు. మెడిసిన్తో పాటు మీకు ఆ ఫిజికల్ యాక్టివిటీ అనేది రీగెయిన్ అవ్వాలి. దానికి ఫిజికల్ ట్రైనింగ్ కావాలి. మరి ఫిజికల్ ట్రైనింగ్ జిమ్ ట్రైనర్స్ లాగా ఉండదు, మళ్ళీ ఇది కండిషన్ బేస్డ్ ఉంటుంది. సో స్పెసిఫిక్గా ఆ కండిషన్కి ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయాలి. అలాగే అన్నీ ఇప్పుడు నేను ఈ రెండే చెప్పాను, పీడియాట్రిక్స్ అన్నాను, జీరియాట్రిక్స్ అన్నాను, ఒబెస్ట్రిక్స్ అన్నాను, గైనిక్ అన్నాను, ఎన్ని ఉన్నాయో చూడండి. సో ఇవన్నీ ఉంటాయి. సో ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ఫిజియోథెరపీ చేస్తే బాగుంటుంది? సో ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ మేనేజ్మెంట్ అండి. ఫస్ట్ వచ్చి అంటే పెయిన్ మేనేజ్మెంట్లో కూడా మనకి ఏ రకమైన నొప్పులు ఉన్నాయి అనేది, అంటే ఎముకల నొప్పులా, జాయింట్ పెయిన్సా, కండరాల పెయిన్సా, ఇదొకటి. రెండోది ఇంకోటి కేటగిరీస్ అంటే పోస్ట్ సర్జరీ. అంటే ఎనీ సర్జరీ ఎవరైనా సరే ఒక సర్జరీ చేయించుకున్నారు అనుకోండి, సర్జరీ తర్వాత కంపల్సరీ పోస్ట్ ఆపరేటివ్ రిహాబ్ అంటన్నమాట. సో ఈ పోస్ట్ ఆపరేటివ్ రిహాబ్లో ఎలా ఉంటుంది అంటే ఐదర్ మల్టీ డిసిప్లినరీ టీమ్ ఉంటుంది లేదా సూపర్ స్పెషాలిటీ ఉంటుంది. సూపర్ స్పెషాలిటీ అంటే ఫిజియోథెరపీ ఒకటే వస్తుంది. మోస్ట్లీ 90% ఫిజియోథెరపీయే లీడ్ చేస్తుంది సూపర్ స్పెషాలిటీలో. మల్టీ రిహాబ్ అనేది ఎప్పుడైతే పేషెంట్ అనేవాళ్ళు బెడ్ రిడన్ అవుతారు, ట్రెకియోస్టమీ ఉంది, లేదు అంటే ప్యారలైజ్డ్ ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ఒకవేళ మాట కూడా సరిగ్గా రావట్లేదు. సో మల్టీ డిసిప్లినరీ టీమ్, స్పీచ్ థెరపిస్ట్ ఇన్వాల్వ్ అవుతారు, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఇన్వాల్వ్ అవుతారు, ఫిజియోథెరపిస్ట్ ఇన్వాల్వ్ అవుతారు. ఇలాగా మల్టిపుల్ టీమ్ అనేది రన్ చేస్తూ ఉంటుంది. ఓకే. సో ఫిజియోథెరపీ అంటే ఈ హెల్త్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కాకుండా అంటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఫిజియోథెరపీ చేస్తే క్యూర్ అవుతుంది అంటున్నారు. సో అది ఎంతవరకు చేస్తే క్యూర్ అవుతుంది? అంటే కొంతకాలమా, లేదంటే వాళ్ళు ఎప్పటికీ ఫిజియోథెరపీ చేయించుకోవాల్సిందేనా? అంటే ఇక్కడ ఇవి కూడా కేటగరైజ్ చేసుకోవాలి మళ్ళీ. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నా దగ్గరికి ఒక అక్యూట్ స్టేజ్లో చిన్న దెబ్బ తగిలి పెయిన్ తోటి నా దగ్గరికి వచ్చారు జాయింట్. ఈ జాయింట్ పెయిన్ అనేది అక్యూట్ స్టేజ్లో వచ్చారు కాబట్టి 15 days to 1 monthలో, అంటే 4 weeks, 2 to 4 weeksలో మనం క్లియర్ చేసేస్తాం. క్రానిక్ స్టేజ్ అనుకుందాం ఎగ్జాంపుల్, అంటే మీరు ఆ పెయిన్ తోటి గత 6 నెలలుగా, సంవత్సరం, ఒక 1 year పైన బాధపడుతూ వచ్చారు అనుకోండి. ఇప్పుడు దీని యొక్క రూట్ కాజ్ కనుక్కొని ఆ రూట్ కాజ్ని క్లియర్ చేసి దాని యొక్క మజిల్స్ని స్ట్రెంగ్త్ చేస్తూ దాని యొక్క అవుట్కమ్ని పెంచాలి మనం. సో ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇట్ మే గో అప్ టు 4 weeks to 8 weeks, సమ్ టైమ్స్ 12 weeks. అంటే ఇది ఎలాగైపోతుందంటే పర్సన్ టు పర్సన్ అండి. ఒక పర్సన్కి పెయిన్ యొక్క కెపాసిటీని బట్టి, పెయిన్తో పాటు హౌ మచ్ హీఈస్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ వర్క్స్. సో ఇండివిజువల్ టైలర్ మేడ్ ప్రోగ్రామ్సే ఉంటాయి. యూజువల్గా నేను డిజైన్ చేసే ప్రతి ప్రోటోకాల్ కూడా యూజువల్గా మనకి ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్ అంటామండి. సో ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్ అంటే వాట్ ఎవర్ వీ డూ రీసెర్చ్, మనం ఏదైతే రీసెర్చ్ చేసి ఒకటి ఇది వ్యాలిడ్ అయ్యింది, మార్కెట్లో దీనికి 100% రిజల్ట్ ఉంది అని ఏదైతే వ్యాలిడేషన్ ఉంటుందో ఆ వ్యాలిడేషన్ని నేను మీ మీద అప్లై చేస్తాను. అప్లై చేసేటప్పుడు నేను చేసే చేంజెస్ ఎలా ఉంటాయి అంటే పేషెంట్ సైకలాజికల్గా ఎలా ఉన్నారు, ఫిజికల్గా ఎంతవరకు ఏబుల్గా ఉన్నారు, అండ్ ఆయన మెంటల్ ఎబిలిటీస్. అంటే ఇప్పుడు చూడండి, సైకలాజికల్గా ఫిజికల్గా బాగున్నంత మాత్రాన మెంటల్లీ స్ట్రాంగ్ ఉండకపోతే ప్రాబ్లమే. సో ఇలాగా కేటగరైజ్ చేసుకొని వాళ్ళకి మనం టైలర్ మేడ్ చేయాలి. సో ఐ హ్యావ్ టు గో విత్ హిజ్ ఓన్
కంఫర్ట్స్, అంతే కదండి. వాళ్ళ కంఫర్ట్ జోన్లోకి నేను వెళ్తే తప్ప దే వోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఓకే. సో అలా. సో ఆఫ్టర్ సర్జరీ కూడా ఫిజియోథెరపీ చేయించుకోవాలంటారు. సో అవును. ఆఫ్టర్ సర్జరీ ఫిజియోథెరపీ ఎన్ని రోజులు చేయించుకుంటే క్యూర్ అవుతుంది? ఇది మళ్ళీ డిఫరెంట్ అవుతుందండి. ఎలాగా అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఉంది, మల్టిపుల్ ఇంజరీస్ ఉంటాయి. ఒక నెక్ అవ్వచ్చు, లేకపోతే షోల్డర్ అవ్వచ్చు, కాళ్ళు అవ్వచ్చు, హ్యాండ్స్ అవ్వచ్చు. సో ఇట్లా మల్టిపుల్ ఉన్నాయనుకోండి, రికవరీ రేట్ అనేది చాలా లాంగ్ ఉంటుంది, 3 months 6 months అలా ఉంటుంది. లేదు ఇంజరీస్ చాలా చిన్నగా ఉన్నాయి, జస్ట్ ఒక చిన్న ఇంజరీ జరిగింది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ హీ ఈజ్ ఎఫెక్టెడ్. ఓకే. వాళ్ళు ఎంత ఎఫెక్ట్ అయ్యారనే దాన్ని బట్టి రికవరీ రేట్. సో కంపల్సరీ రికవరీ రేట్ ఉంటుంది, ఉండకపోవడం అనేది ఉండదు. కానీ పర్సన్ టు పర్సన్ డిపెండ్స్ ఆన్ కండిషన్. నార్మల్గా అయితే మేడం నేను చూసేది మోస్ట్లీ ఆర్థో అండి, నాది ఆర్థోపెడిక్స్ అండ్ స్పోర్ట్స్ మాట. సో ఐ డీల్ మోస్ట్లీ విత్ మస్కులోస్కెలిటల్ థింగ్స్, అంటే మజిల్స్, బోన్స్, దానికి సంబంధించినవన్నీ స్ట్రక్చర్స్, జాయింట్స్, లిగమెంట్స్, టెండాన్స్, ఇంక అవన్నీ. సో ఈ స్ట్రక్చర్స్ అన్నిటి మీద నేను ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాను ఫ్రమ్ డే టు డే. సో వీటి మీద నాకు ఒక అవగాహన ఉంది. ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ న్యూరో వచ్చింది అనుకోండి, నాకు న్యూరో టీమ్ ఉన్నారు, మళ్ళీ ఎంపీటీ న్యూరోస్ ఉన్నారు, దే విల్ డీల్. ఓకే. సో అసెస్మెంట్లో తెలుస్తుంది. ఫస్ట్ మనకి ఎప్పుడైతే కండిషన్ రాగానే మనం పేషెంట్కి అసెస్మెంట్ చేస్తాం అన్నమాట. ఈ అసెస్మెంట్లోనే మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అంటే ఓకే, ఈ పర్సన్కి ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఇన్ని రోజులుగా ఫేస్ చేస్తున్నారు. ఫేస్ చేసిన తర్వాత కొన్ని స్పెషల్ టెస్ట్ పర్ఫామ్ చేస్తాం. ఫిజియోథెరపీ స్పెషల్ టెస్ట్ ఉంటాయి కొన్ని. ఓకే. అంటే ఒక జాయింట్కి కానీ, ఒక లిగమెంట్కి కానీ, ఒక టెండాన్కి కానీ ఏదైనా టేర్ అయ్యింది, రప్చర్ అయ్యింది, స్ప్రెయిన్ అయ్యింది, లేదా స్ట్రెయిన్ అయ్యింది. సో ఇన్ని టైప్ ఆఫ్ థింగ్స్ ఉన్నప్పుడు దీంతోపాటు మజిల్ యొక్క టోన్ ఏంటి, మజిల్ యొక్క కండిషన్ ఎలా ఉంది, సో చాలా చూస్తామండి. సో ఇది చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇట్స్ అన్ ఓషన్ అన్నాను, అందుకే స్టార్టింగ్లో మీకు అదే చెప్పాను, ఇట్స్ అన్ ఓషన్. సో ఎక్స్ప్లెనేషన్ చాలా డీప్ ఉంటుంది దీనిది. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఫిజియోథెరపిస్ట్ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఓకే. అలా. సో వాళ్ళు ఫిజియోథెరపీ సర్జరీ అయిన వాళ్ళు రెగ్యులర్గా వచ్చి చేయించుకోవాలా, వీక్లీ వన్సా, లేదంటే ఎలా ఉంటుంది? ఇది మోస్ట్లీ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్లో ఎవరైనా కూడా రెగ్యులర్గా చేయించుకోవాలి. నా రికమెండేషన్ కూడా పర్సనల్గా నేను రికమెండ్ చేసేది. స్టార్టింగ్లో అంటే సర్జరీ అయిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత చేయించుకోవాలి వాళ్ళు? ఇది ఎన్ని ఎలా days ఉంటుంది తర్వాత? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బోన్ విరిగింది అనుకోండి, బోన్ విరిగిన తర్వాత జాయింట్కి స్లాబ్ వేసి ఉంచుతారు, ప్లేటింగ్ వేసో లేకపోతే కేవైర్స్ ఆర్ స్క్రూస్ ఏదైనా ఫిక్సేషన్ జరిగినప్పుడు కొన్ని స్లాబ్ వేసి ఉంచేస్తారు. సో స్లాబ్ ఎందుకు వేస్తారు అంటే దాంట్లో బలాన్ని, ఆ బోన్ యొక్క మునుపటి బలం రావడానికి, అంటే బేసిక్ స్ట్రెంగ్త్ రావాలి కదా, అవును. అతికిచ్చిన వెంటనే అతుక్కోదు. సో అది 4 to 6 weeks స్లాబ్లో ఉంటుంది. ఈ 4 to 6 weeks స్లాబ్లో ఉండేటప్పుడు ఏమవుతుంది, అది స్టిఫ్ అయిపోతుంది. జాయింట్ కానివ్వండి, ఆ సరౌండింగ్ స్ట్రక్చర్స్ కానివ్వండి, ఆబ్వియస్లీ టైట్ అవుతాయి కదా. ఈ టైట్ అయిన స్ట్రక్చర్స్ని మనం ఏం చేయాలి అంటే దాన్ని స్లోగా మనం రిలీజ్ చేస్తూ ఉండాలి. అది ఈ రిలీజ్ చేసే ప్రక్రియ, మళ్ళీ స్ట్రెంత్ చేసే ప్రక్రియ పర్సన్ టు పర్సన్ వేరీ అయిపోతుంది. ఓకే. యూజువల్ ప్రోటోకాల్ చూసుకుంటే 4 to 8 weeks ఆర్ 12 weeks, ఓకే. డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఈ గ్యాప్లో ఎప్పుడన్నా అయిపోతుంది. కొంతమంది 4 weeksలోనే అయిపోతుంది, కొంతమందికి 8 weeks పడుతుంది, కొంతమందికి 12 weeks పడుతుంది. ఆ 4-5 weeks కూడా వాళ్ళు బెడ్ రెస్టే తీసుకోవాలా? లేదు. ఓకే. దే కెన్ డూ దేర్ యాక్టివిటీస్, బట్ చాలా మినిమల్గా ఉంటాయండి. అంటే ఎఫెక్టెడ్ ఏదైతే ఉందో అది తప్ప మిగిలినవన్నీ వాళ్ళు వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్ అప్పర్ లింబ్ ఎఫెక్ట్ అయింది, మీరు వాకింగ్కి వెళ్ళొచ్చు, ట్రెడ్మిల్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఎఫెక్ట్ అప్పర్ లింబ్ అయ్యింది కదా. ఒక హ్యాండ్కి అయినప్పుడు, కాళ్ళు బాగున్నప్పుడు వీ కెన్ వాక్, వీ కెన్ డూ అవర్ యాక్టివిటీస్. హ్యాండ్కి స్ట్రెయిన్ ఇవ్వకూడదు, హ్యాండ్కి మనం ఎఫెక్ట్ కానివ్వకూడదు. ఓకే. సో దాన్ని పెట్టొద్దు. ప్రెషర్ పెట్టకుండా దాన్ని డీల్ చేయాలి. ఓకే. ఫిజియోథెరపీలో ఏం చేస్తామంటే దాన్ని రికవరీ చేస్తూ ఇంప్రూవ్ చేస్తూ ఉంటాం. అలాగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలాగే చూసారు కదా వ్యూవర్స్. సో ఫిజియోథెరపీ ఎన్ని రకాలుగా ఉంటాయి, వచ్చిన తర్వాత దాన్ని ఎలా సరి చేసుకోవాలని, ఎన్ని రోజుల వరకు దాన్ని ఫిజియోథెరపీ పాటించాలనేది చాలా చక్కగా సార్ చెప్పారు. సో మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే హెల్త్ ఛానల్. థ్యాంక్ యూ.